హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారంతా? ఇక్కడ నేను పచ్చడి చేస్తున్నాను అనమాట. ఒక పచ్చడి అంటే నేను ఓన్గా ఇంగ్రీడియంట్స్ వేస్తూ చేస్తున్నా. ఏంటంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు, బెండకాయలు, వంకాయలు అన్నీ కలిపి పచ్చడి చేస్తున్నాను అనమాట. కలగూర అని అన్ని కూరగాయలని వేసి కర్రీ చేస్తారు, కానీ నేను అన్ని కూరగాయలన్నీ వేసి పచ్చడి చేస్తున్నా. మా ఇంట్లో పచ్చిమిరపకాయల పచ్చడి అంటే పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఇంతే. వేరే ఏం వేసినా మా ఆయనకు అసలు నచ్చదు, టేస్టే నచ్చదు అనమాట. కానీ ఈరోజు ఆయనకు చెప్పకుండా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఆయనకి ఇష్టం ఉండదు అన్నీ వేస్తే మా ఆయనకి, అందుకోసం ఆయనకు చెప్పకుండా అయితే చేసిన తర్వాత అయితే టేస్ట్ అయితే బాగా బాగుండింది. పచ్చడి కూడా సూపర్గా ఉండిందనమాట. ఒక బీరకాయ, 4 బెండకాయలు, ఒక వంకాయ, అట్లా బెండకాయలు 4 వేసిన. ఎంత బాగుండిందంటే అసలు సూపర్ ఉంది. మీరు కూడా ఎవరన్నా చేయకుంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే ఇంకా అదరహో అంత బాగుందన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ బీరకాయ చిక్కు తీసి బీరకాయ ముక్కలు వేసిన తర్వాత వంకాయ, టమాటాలు, బెండకాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు ఇట్లా అన్నీ కలిపి వేసి ఆయిల్ వేసి మగ్గబెట్టినాను. ఇంకా పచ్చడి మాత్రం బాగుండింది. ట్రై చేసింటారేమో ఏమో, నేనైతే ఫస్ట్ టైం చేసిన. అంటే అప్పుడప్పుడు వంకాయ ఒక్కటి వేస్తా, వంకాయ వేసినా కానీ నిన్ను ఎవరేమంటారు అవన్నీ అని అంటాడు. మా ఆయనది ఏంటంటే అసలు తిరువాతలో జీలకర్ర ఆవాలు వేసినా నచ్చదు ఆయనకి. అంత నీట్నెస్కి బ్రాండ్ అంబాసిడర్ అనొచ్చు మా ఆయనను. ఫుడ్ విషయంలో కావచ్చు, అన్ని విషయంలో కావచ్చు. ఆయనకి తిరువాతలో అన్నీ ఉంటే కూడా ఏంది ఈ చెత్త అంతా అంటుంటాడనమాట. అసలు ఉప్మా అట్లాంటివి ఏమైనా చేసే జీలకర్ర ఆవాలైతే ఇంకా ఆయన కంటికి కనపడకూడదు, అట్లనే తీసేస్తూ టైం అంతా అయిపోతున్నా సరే అవన్నీ అట్లే తినడనమాట. అంత నీట్నెస్ మా ఆయన. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అట్లాంటివి ఏమి కనపడినా తీసి పక్కన పెట్టేస్తాడు. సో ఆయనకు ఇట్లా అన్నీ కలిపి వేయడం అసలు నచ్చదు. కానీ నేనైతే చేసినాను. ఇంకా మిక్సీ పట్టేస్తాం కదా, సో అందుకోసం కనపడదులే అనేసి అట్లా చేసేసినాను అనమాట. చాలా బాగుండింది పచ్చడి. మీరు కూడా ఎవరన్నా ఇట్లా ట్రై చేసి ఉంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నేనైతే చేసినాను, అందుకే మీకు కూడా చెప్తున్నా. మీరు కూడా చేసుకోండి. ఇంక చేసుకున్న వాళ్ళకైతే నేనేం చెప్పలేను, చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకా అన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టేసినాను అనమాట. ఆయిల్ వేసేసి తర్వాత కొంచెం బుడ్డల పొడి వేసి మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా. థ్యాంక్ యూ అండి.